కొనుగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్థానిక నివాసంలో 2024 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు చెన్నకేశ్వరరావు, ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన మల్లు బట్టి విక్రమార్క కరోనా సమయంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ప్రతి హాస్పిటల్కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండదండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాగే ఆయన సతీమణి అయిన మల్లు నందిని విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా సుపరిచితురాలు. ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టినారు. అమ్మ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలబడినారు. ఇలాంటి వ్యక్తులు మన జిల్లాలో ఉండడం మనకు చాలా గర్వకారణం. ఇలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి పార్టీలో మంచి గౌరవ స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే పాషా, పాలగాని సుబ్బారావు, ఎస్కే అన్వర్, మండల మహిళా కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చల్ల రమాదేవి, నాగలక్ష్మి, సత్తవరపు బాలయ్య, ములగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. AR5 న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఈ రోజు అధికారంలోనికి రావడానికి సమిష్ట కృషి చేశారు. అదే రకంగా ఆయనతో పాటు ఆయన సతీమణి నందిని విక్రమార్క గారు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ కొన్ని ఫౌండేషన్స్ కూడా స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలబడిన చరిత్ర వారిది. ఇటువంటి వ్యక్తులు ప్రజాక్షేత్రంలో ఉండడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో నందిని విక్రమార్క గారిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఆవిడకి కూడా ఒక మంచి స్థానాన్ని కల్పిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఇలా జరపడం జరిగింది. జై కాంగ్రెస్.